స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన 3K రన్ ఉత్సాహంగా సాగింది. ఈ 3K రన్ను గురువారం ఉదయం వివేకానంద కూడలి వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ నారపరెడ్డి మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. వివేకానంద కూడలి నుండి ప్రారంభమై టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ మీదుగా ఎస్వి యూనివర్సిటీ వరకు ఈ 3K రన్ పరుగు పందెంలో యువకులు, విద్యార్థులు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కోసం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గత 10 రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకమని అన్నారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో ఇల్లు, పరిసరాలు పరిశుభ్రత అంతే ముఖ్యమని అన్నారు. ప్రజలు కూడలిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. యువత పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. పరిశుభ్ర నగరంగా తిరుపతిని దేశంలో నెంబర్ 1గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చెత్త పన్నును రద్దు చేశారని అన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 17 నుండి గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఉంటుందని అన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతని అన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కోసం పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. వేస్ట్ టు వండర్ పోటీలు, పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ, పీపీఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. మ్యాప్ పై ఇండియా యాప్ను ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకుని పారిశుద్ధ్య సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. 3K రన్ పురుషుల విభాగంలో హేమంత్ కుమార్, సాన్సన్, సాయి కృష్ణ మొదటి, 2వ, 3వ స్థానంలో నిలిచారని, మహిళల విభాగంలో గౌతమి, చౌడేశ్వరి, బబిత మొదటి, 2, 3వ స్థానంలో నిలిచారని తెలిపారు. పిల్లల విభాగంలో ధనీష్, ప్రదీప్ కుమార్లు మొదటి, 2వ స్థానంలో నిలిచారని, గెలుపొందిన వారికి అక్టోబర్ 2న జరిగే కార్యక్రమంలో నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. పరుగు పందాలు, పిల్లల ఆటల పోటీలు ఇవన్నిట్లో కూడా మీకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది సెప్టెంబర్ 2వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యువకులంతా స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెలుగులోకి తీసుకురావడం కోసమే ఇటువంటి మంచి కార్యక్రమం మన ప్రధానమంత్రి మోదీజీ గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషమైన విషయం. ఈ యొక్క స్వచ్ఛతా సేవ స్వచ్ఛ భారత్ ప్రవేశించి మోదీ గారు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇటువంటి పోటీల పిల్లల ద్వారా దేశవ్యాప్తంగా పందెపు పోటీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఉత్సాహంగా మీరు తీసుకొని మీ ఇంట్లో మీరు ఎంత పరిశుభ్రంగా మనం ఉదయాన్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి చదువుకొని స్కూల్కి వెళ్తామో అదేవిధంగా మీ ఇల్లు మీరు మనం ఎలా చేసుకుంటున్నాం అదే మన ఇల్లు, మన పరిసర ప్రాంతాలు అన్నిటి కూడా చెత్త లేకుండా చేయాలని మీ ద్వారానే, పిల్లల ద్వారానే మొదలవ్వాలి. మీరు పిల్లలు తల్లిదండ్రులకు, పెద్దలకు అందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా పాటిస్తారు. చూడు మన పిల్లలే శుద్ధంగా మన ఇల్లుని పెట్టుకున్నారు, మన పరిసర ప్రాంతాలు పెట్టుకున్నారు అని చాలా సంతోషిస్తారు. సో మన సిటీని, తిరుపతి నగరాన్ని క్లీన్ చేసుకోవడం మన బాధ్యత కాబట్టి ఈ 2 వీక్స్లో ఒక డ్రైవ్లా పెట్టాము. రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ క్లీన్ చేయడమే కాకుండా అవేర్నెస్ క్రియేషన్లో భాగంగా, అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ మ్యారథాన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ మనకి కచపి ఆడిటోరియంలో వేస్ట్ ఆర్ట్ 10 o'clock స్టార్ట్ చేస్తున్నాము. దాని తర్వాత ఇండోర్ స్టేడియంలో మనము శానిటేషన్ వర్కర్స్కి పీపీఈ కిట్స్ ఇవ్వడము, వాళ్ళకి హెల్త్ చెకప్స్ కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈవినింగ్ స్ట్రీట్ ప్లేస్ కూడా ప్లాన్ చేశాము. సో ప్రకాశం పార్క్లో స్ట్రీట్ ప్లేస్ ప్లాన్ చేస్తాను. అక్టోబర్ 1న మళ్ళీ ఇంకో క్లీన్లీనెస్ డ్రైవ్ ఉంటుంది. ఈ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలి. అండ్ ఏదైతే మన స్వచ్ఛత ఈ సేవ అనేది చెప్తున్నామో సో అది ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఈ ప్రోగ్రామ్ అక్టోబర్ 2nd అండి గాంధీ జయంతి రోజున మీరు ఈ మ్యాపుల్స్ అనే యాప్ కూడా ఒకటి ఉంది, మ్యాప్ మై ఇండియా. అందులో కూడా మీరు అప్డేట్ చేయొచ్చు. ఏమన్నా ఇంకా క్లీన్ చేయని పరిసరాలు ఉన్నా మీరు
పబ్లిక్ కూడా అప్డేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఏమైనా ఈవెంట్స్ క్రియేట్ చేయాలన్నా, మీరు ఈవెంట్స్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ ప్లేస్ కానీ అవి మీరు చేయాలన్నా కూడా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వచ్చు.